ఏ జట్టుకైనా టాప్ ఆర్డర్ కీలకం. తొలి 3 స్థానాల్లో బరిలో దిగిన ఆటగాళ్లు దంచేస్తే అడ్వాంటేజ్ అవుతుంది. ఓపెనర్లు శుభారంభం అందిస్తే తిరిగే ఉండదు. ఫార్మాట్ ఏదైనా 3వ నెంబర్ ఆటగాడు కూడా ప్రధానమే. ఒత్తిడిని అధిగమించడంలో వన్ డౌన్ బ్యాటర్ కీలకమవుతాడు. టీ20 వరల్డ్ కప్ లో టాప్ 3 బ్యాటర్లుగా ఎవరు ఆడాలన్నది హాట్ టాపిక్ అవుతోంది. ఇదే అంశంపై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. ఒక ఓపెనర్ గా రోహిత్ శర్మ బరిలో దిగుతాడనడంలో ఎలాంటి డౌట్ లేదన్నాడు. మరో యువ ఓపెనర్ గా యశస్వి జైస్వాల్ ఆడితేనే బాగుంటుందన్నాడు. 3వ స్థానంలో కోహ్లీని ఆడించాలన్నాడు. విరాట్ స్ట్రైక్ రేట్ గురించి ఆలోచించాల్సిన పని లేదన్నాడు. అంతర్జాతీయ టీ20లో కోహ్లీనే టాప్ స్కోరర్ అని గుర్తు చేశాడు. 4000 పరుగుల మార్కును అందుకున్న ప్లేయర్ కింగే అని చెప్పుకొచ్చాడు. జట్టులో కోహ్లీ స్థానంపై చర్చే అక్కర్లేదన్నాడు. అంతర్జాతీయ మ్యాచ్ల్లో 138కి పైగా స్ట్రైక్ రేట్తో పరుగులు సాధించిన విషయాన్ని మర్చిపోవద్దన్నాడు. 51 యావరేజ్ ఉందన్నాడు. గేల్ కంటే విరాట్ కోహ్లీ యావరేజే ఉత్తమంగా కనిపిస్తోందన్నాడు. ప్రస్తుతం ఐపీఎల్లోనూ విరాట్ దూకుడు మీదున్నాడని చెప్పుకొచ్చాడు. పవర్ ప్లేలో అద్భుతంగా ఆడుతున్నాడన్నాడు. భారీ షాట్లు కొట్టడంలోనూ తగ్గట్లేదన్నాడు. రోహిత్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీనే టాప్ 3 ప్లేయర్లుగా బెస్ట్ ఆప్షన్ అన్నాడు. మరోవైపు విరాట్ను ఓపెనర్గా ఆడించాలనే వాదన వినిపిస్తోంది. ఐపీఎల్లో ఆర్సీబీకి ఓపెనర్గానే ఆడుతున్నాడనే విషయాన్ని కొందరు తెరపైకి తెస్తున్నారు. గతంలో అంతర్జాతీయ మ్యాచ్ల్లోనూ ఓపెనర్గా ఆడాడని చెబుతున్నారు. ఇర్ఫాన్ పఠాన్ మాత్రం ఈ వాదనతో విభేదించాడు. ఓపెనర్లుగా లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కు జై కొట్టాడు. 3వ స్థానంలో ఎక్కువ అనుభవం ఉన్న కోహ్లీని ఆడించాలని గట్టిగా చెప్పాడు. సోషల్ మీడియాలోనూ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ఇక ప్రస్తుత ఐపీఎల్లో కోహ్లీ, రోహిత్, యశస్వి జైస్వాల్ మంచి ఫామ్లో ఉన్నారు. ఈసారి 3 సెంచరీలు సాధించారు. వరల్డ్ కప్ కు ముందు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నారు. ముంబై ఇండియన్స్ కు ఘనమైన ఆరంభాలిచ్చేందుకు రోహిత్ పోటీ పడుతున్నాడు. రికార్డుల గురించి కాకుండా సెల్ఫ్లెస్ క్రికెట్ ఆడుతున్నాడు. వేగంగా పరుగులు సాధించడమే టార్గెట్గా పెట్టుకుంటున్నాడు. అంచనాలకు తగినట్టుగా ఆడేందుకు ప్రయత్నిస్తున్నాడు. విరాట్ కోహ్లీ సీజన్ తొలి మ్యాచ్లోనే ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత ఎక్కడా తగ్గలేదు. నిలకడగా పరుగులు సాధిస్తున్నాడు. ప్రస్తుత సీజన్లో ఆరెంజ్ క్యాప్ రేస్లో అగ్రస్థానంలో ఉన్నాడు. యశస్వి జైస్వాల్ తొలుత తడపడ్డాడు. బిగ్ స్కోర్ చేయలేకపోయాడు. కానీ ముంబై ఇండియన్స్తో మ్యాచ్తో విమర్శకులకు ఆన్సర్ ఇచ్చాడు. సూపర్ సెంచరీతో వరల్డ్ కప్ రేస్లోకి వచ్చాడు. మొత్తంగా టాప్ 3 ప్లేయర్లు ఫామ్లో ఉండటం టీమిండియాకు కలిసి వస్తుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.